అందరికీ పత్రికా విలేకరుల మిత్రులందరికీ నమస్కారం. నేను ఈదర శేషమణి శర్మ. నేను తెలుగు పండిట్గా చేసి పీజీటీగా చేసి రిటైర్డ్ అయినాను. 2020లో రిటైర్డ్ అయినాను. మా మిస్సెస్ కరోనా వచ్చిందండి. కరోనా వస్తే హాస్పిటల్లో జాయిన్ చేసి బిల్స్ అన్ని సబ్మిట్ చేసినా కూడా ఇంతవరకు ఆ బిల్స్ ఏం రావట్లేదండి. తర్వాత సొసైటీకి 2018లో రావాల్సినటువంటి కొన్ని బిల్స్ కూడా ఇంకా రాలేదండి. పెన్షన్ మాత్రం వస్తూ ఉంది. మిగిలినటువంటి కొంతమందికి ఇప్పుడు పనిచేసే వాళ్ళు కూడా తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా చాలామందికి పెన్షన్ కూడా రావట్లేదండి. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఈహెచ్ఎస్ కార్డు కూడా మాకు సరైనటువంటి పని చేయట్లేదండి. హాస్పిటల్కి వెళ్తే పని చేయదండి అని అంటూ ఉన్నారు. మరి కట్ అవుతుందండి, 280 రూపాయలు మాకు కట్ అవుతుంది, ప్రతి నెల కట్ అవుతుంది. అయినా కూడా మాకేం ఉపయోగం లేదండి. మీరందరూ కూడా సహకారం చేసి ప్రతి ఒక్క రిటైర్డ్ ఎంప్లాయీ కానీ ప్రస్తుతం ఉండేటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈహెచ్ఎస్ బిల్స్ ఇంకా రావాల్సినవి ఉన్నాయండి. అవన్నీ కూడా వచ్చే విధంగా మీరు ప్రెస్ మీట్ ద్వారా మేము అధికారులకు తెలియజేసి మీ తరఫున మాకు న్యాయం చేకూరుస్తారని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం సార్. మా హైయర్ అథారిటీస్ని కూడా బెక్ చేస్తూ ఉన్నాము, మీ ద్వారా బెక్ చేస్తున్నాం. మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని ఇచ్చి మా యొక్క స్థితిగతుల్ని ఉన్నతిగా తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులకు పత్రికా విలేకరులకు కూడా మరొక మారు ధన్యవాదాలు సమర్పిస్తూ విరమిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మేము 6 నిశలు 24 గంటలు పనిచేసేటువంటి వాళ్ళ స్కూళ్ళల్లో